బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? దేవుని కృప మీకు తోడయండి. ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. 18వ కీర్తన 18వ వచనాన్ని చదువుతున్నాను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ఆపదలో మరి శత్రువులు కానివ్వండి, ఇతర ఎవరైనా మన మీదికి వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడంట. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు వారు నా మీదికి రాగా. దావీదు అంటాడు వారు నా మీదికి వస్తే ఎవరు? శత్రువులు, లేదంటే పగవారు, ఇంకా ఇతర ఏదైనా తన మీదికి వచ్చినప్పుడు దేవుడే నన్ను ఆదుకుంటాడు అంటున్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో? ఆ రోజు దావీదు అంటున్నాడు నా దేవుడు నన్ను ఆదుకుంటాడు. ఎంతమంది వచ్చినా, ఎంతమంది లేచినా, శత్రువు లేచినా, పగవారు లేచినా, వ్యాధులు లేచినా, ఏది నా మీదికి లేచి నన్ను అణగద్రొక్కాలని, నన్ను లేవనివ్వకుండా చేయాలని, నా ప్రాణము తీయాలని ఎంతమంది లేచి వచ్చి ఉన్నా, నాతో యుద్ధం చేసినా, ఇదిగో వారందరితో పోరాడడానికి, జయించడానికి నా దేవుడు నన్ను ఆదుకుంటాడు అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆదుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? ఆదుకుంటాడు. ఏ పరిస్థితిలో ప్రభు ఆదుకుంటాడంటే ఆపత్కాలమందు, ఆపదలో నువ్వు ఎప్పుడైతే ఆపదలో చిక్కుకొని ఇక దీని నుండి నేను బయటపడలేనేమో, ఈ ఆపదలో నుండి నన్ను బయట పడేసే పరిస్థితి లేదేమో అని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీవు నమ్మిన దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అందుకే కదా షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు అగ్నిగుండములో ఉన్నప్పుడు దేవుడు ఎదుగో వారి మధ్యలోనికి వెళ్ళాడంట. దేవుని బిడ్డలారా, వారిని ఆదుకున్నాడు కదండి. సింహపు బోనులో దానియేలు ఉన్నప్పుడు సింహాల నోర్లను మూయించాడు. ఆ ఆపదలో నుండి దానియేలుని దేవుడు ఆదుకొని విడిపించాడు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు ఆపత్కాలమందు దేవుడు వారిని ఆదుకున్నాడు. వారి శత్రువుల చేతి నుండి, పగవారి చేతిలో నుండి, సింహపు నోటి నుండి, అగ్ని నుండి దేవుడు తన ప్రజల్ని విడిపించాడు. ఈరోజు నువ్వు ఆపదలో ఉన్నావేమో, నీ అనుకున్న వారు ఎవ్వరు కూడా, నా అనుకున్న వారు ఎవ్వరు కూడా ఆపదలో నిన్ను ఆదుకోకపోవచ్చు, మేము నీకున్నామని చెప్పకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఆదుకోబోతున్నాడు. నీ ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మి విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ ఉదయ కాలంలో నాయన నిజమే ఈ ఆపద నుండి నన్ను ఎవరు తప్పిస్తారు అని ఆలోచిస్తుండొచ్చు, కానీ నిన్ను నమ్మిన బిడ్డలని ప్రభు నీవు ఆదుకొని విడిపించే దేవుడు, మాకంటే ముందున్న మా పితరులను విడిపించి రక్షించి కాపాడిన దేవుడు, నీ బిడ్డలను కూడా మీరు విడిపించి రక్షించి కాపాడబోతున్నందుకు స్తోత్రం. విన్న మాటలు వారి హృదయంలో భద్రపరచమని యేసు నామంలో వారి ఆపదలన్నిటిలో నుండి మీరు విడిపించి కాపాడబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.